మార్పు మన నుంచే మొదలు కావాలన్నారు మంత్రి నారా లోకేష్. ప్రపంచంలో ఏ మార్పు రావాలని కోరుకుంటున్నావో ఆ మార్పు నీ నుండే మొదలవ్వాలని మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారని, ఆ మహనీయుని స్ఫూర్తితో మార్పు మన నుండే మొదలవ్వాలని చిత్తశుద్ధితో కృషి చేద్దామని మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో శుక్రవారం జరిగిన కార్యక్రమానికి మంత్రి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. దేశమంతా కలిసి చేసుకునే ఒకే ఒక్క పండుగ జెండా పండుగ. జెండా పండుగ నాకు ఒక ఎమోషన్. ఇండిపెండెన్స్ డే అనగానే నాకు నా స్కూల్ డేస్ గుర్తుకొస్తాయి. ఇండిపెండెన్స్ డే వస్తుందంటే ఒక హడావుడి ఉండేది. ఫ్రెండ్స్ అంతా కలిసి స్కూల్ను డెకరేట్ చేసేవాళ్ళం. స్కూల్లో పెట్టే కాంపిటీషన్స్ కోసం స్వాతంత్ర సమరయోధుల చరిత్ర గురించి తెలుసుకునేవాళ్ళం. ఫైనల్గా ఎవరైనా గెస్ట్ వచ్చి జెండా ఎగరవేసినప్పుడు గూస్ బంప్స్ వచ్చేవి. ఆ మూమెంట్ ఈ రోజు మళ్ళీ నాకు గుర్తొచ్చింది. ప్రపంచంలో ఒకే ఒక్క పవర్ఫుల్ వెపన్ ఉంది. ఇతర ఏ వెపన్స్ చేయలేని పని అది చేస్తుంది. ఆ వెపన్ పేరే అహింస. ఆ వెపన్ మనకు ఇచ్చిన గొప్ప వ్యక్తి గాంధీ తాత. అహింస, సత్యం, సహాయ నిరాకరణ, సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో స్వాతంత్రం సాధించారని మంత్రి లోకేష్ కొనియాడారు. స్వాతంత్రం కోసం జరిగిన పోరాటంలో తెలుగు నేలకు ప్రత్యేక చరిత్ర ఉంది. బ్రిటిష్ వాడి తుపాకీకి గుండె చూపిన యోధుడు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు. జాతీయ జెండాను పింగళ వెంకయ్య రూపొందించారు. మా కొద్దీ తెల్ల దొరతనం అని నినదించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు లాంటి ఎంతో మంది దేశభక్తులు, స్వాతంత్ర సమరయోధులు మన తెలుగు నేలపైనే పుట్టారు. మన సమరయోధుల ఘనకీర్తి దేశానికి తెలిసేలా చేద్దాం. వారి త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దాం. గుంటూరు జిల్లాలో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మన జిల్లాలోని పెదనందిపాడులో సహాయ నిరాకరణ ఉద్యమం జరిగింది. సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా గుంటూరు, తెనాలిలో ఆందోళనలు జరిగాయి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని తెనాలికి చెందిన 7గురు ప్రాణత్యాగం చేశారు. మంగళగిరిలో స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ప్రముఖులను, ఆనాటి ఘట్టాలను గుర్తు చేస్తూ ఒక మ్యూజియంను ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. స్వతంత్ర పోరాటంలో గుంటూరు నేలది చెరగని ముద్ర. మన జిల్లాకు చెందిన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి, తమనంపల్లి అమృతరావు వంటి ఎంతో మంది దేశభక్తులు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. వారందరి సేవలను మనం గుర్తు చేసుకోవాలి. కులం, మతం, ప్రాంతం కంటే దేశం గొప్పది. అందరిలోనూ దేశభక్తి ఉండాలి. దేశం కోసం దేశం కోసం కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఒక్కటి అవ్వాలి. ఈ సందర్భంగా పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి మాట్లాడుకోవాలి. పాకిస్తాన్ ఉగ్రవాదులు పహల్గామ్లో దాడులు చేసి 26 మంది అమాయకులను చంపేశారు. గత ప్రభుత్వాల మాదిరి మనం కన్నీరు పెట్టుకుని ఇతర దేశాల సహాయం కోసం వెళ్ళలేదు. మన దేశ పవర్ఫుల్ మిసైల్ మనం ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్తాన్కి సరైన శిక్ష వేశారు. ఆపరేషన్ సింధూర్తో మన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ జరిగేప్పుడు కొంతమంది సైనికులను కూడా మనం కోల్పోయాం. వారిలో మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ కూడా ఉన్నారు. మురళీ నాయక్ తల్లిదండ్రులను నేను కలిశాను. వారికి ఒక్కడే కొడుకు. మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళడం వారికి ఇష్టం లేదు. ఆర్మీకి వెళ్ళొద్దు, నీకు ఏమైనా అయితే మేము తట్టుకోలేమని బ్రతిమాలెడితే అప్పుడు మురళీ నాయక్ ఒకటే చెప్పాడు, నేను యుద్ధంలో చనిపోతే దేశం మొత్తం మీకోసం నిలబడుతుందని. మురళీ నాయక్ లాంటి సైనికులు బోర్డర్లో పోరాడుతున్నారు కాబట్టే మనం ఇక్కడ స్వేచ్ఛగా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి లోకేష్ అన్నారు. 2019 నుండి 2024 వరకు ఆంధ్రప్రదేశ్లో చీకటి రోజులు చూశాం. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి అడ్రస్ లేకుండా పోయింది. 2024లో ప్రజలు చరిత్ర సృష్టించారు. 94% స్ట్రైక్ రేట్, 124 సీట్లలో ఎన్డీఏను గెలిపించి రికార్డులు బద్దలు కొట్టారు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం చీకటి నుండి వెలుగు వైపు తొలి అడుగు వేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవనన్న కలిసి సుపరిపాలనలో తొలి అడుగు వేశారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కరించుకున్నాం. అమరావతి నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చింది. పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో విశాఖ ఉక్కును కాపాడుకోగలిగాం. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేసుకున్నాం. రాయలసీమ ఇండస్ట్రియల్ కారిడార్కి కేంద్ర సహకారం అందిస్తోంది. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అభివృద్ధి, వికేంద్రీకరణ మన నినాదం. అందుకు అనుగుణంగానే రాష్ట్రం నలుమూలల వివిధ రకాల పరిశ్రమలు రప్పిస్తున్నాం. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే 9,35,000 కోట్ల రూపాయల పెట్టుబడుల ద్వారా 8,50,000 ఉద్యోగాల కల్పనకు ఒప్పందాలు చేసుకున్నాం. అందులో భాగంగా ఆర్ఎస్ఎల్ఆర్ మిట్టల్, ఎన్టీపీసీ, బీపీసీఎల్, టీసీఎస్, కాగ్నిజెంట్, సత్వా, ఏఎన్ఎస్ఆర్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, రెన్యూ ఇలా అనేక పెద్ద సంస్థలు ఏపీకి వస్తున్నాయని మంత్రి లోకేష్ వివరించారు. పేదలను పేదరికం నుండి బయటకు తీసుకురావడమే నిజమైన స్వాతంత్రం అని నేను బలంగా నమ్ముతాను. అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయి. పెన్షన్ 4,000 చేశాం. దివ్యాంగులకు 6,000,
పూర్తిగా బెడ్కే పరిమితం అయితే 15,000 ఇస్తున్నాం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వడం లేదు. ఇంట్లో 2 పిల్లలుంటే ఒకరిని బడికి పంపి ఇంకొకరిని పనికి పంపాలి అనేది గత ప్రభుత్వ విధానం. కానీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చారు. 67,20,000 మంది పిల్లలకు 10,091 కోట్ల రూపాయలు అందించారు. అన్నదాత సుఖీభావ కింద ఒక్కో రైతుకి 7,000 రూపాయలు సాయం విడత కింద అందించాం. దీపం పథకం కింద 2 కోట్ల సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందించాం. స్త్రీ శక్తి కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయలేదు. మీ ప్రజా ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డిఎస్సీ నిర్వహించి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేసిందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో ఏడాదిగా సమూల మార్పులు తెచ్చాం. రాజకీయాలకు అతీతంగా విద్యా వ్యవస్థ ఉండాలి అని నేను బలంగా నమ్ముతాను. గత ప్రభుత్వ రంగుల పేర్ల పిచ్చి మీరు చూశారు. కోడిగుడ్డు దగ్గర నుండి పిల్లలు వేసుకున్న యూనిఫామ్ వరకు పార్టీ రంగులు ఉండేవి. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత అనేక సంస్కరణలు తీసుకొచ్చాను. కేజీ నుండి పీజీ వరకు కరికులం మార్చాము. సెమిస్టర్ల వారీగా పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చి పిల్లలకు బరువు తగ్గించాం. పుస్తకాల్లో నా ఫోటోలు లేవు, ముఖ్యమంత్రి ఫోటోలు లేవు. గతంలో 1,200 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఉంటే ఇప్పుడు 9,600 మోడల్ ప్రైమరీ స్కూల్స్ ఏర్పాటు చేశాం. మెగా పీటీఎం నిర్వహిస్తున్నాం. విద్యకు సంబంధించిన కార్యక్రమాలు తప్ప ఇతర ఏ కార్యక్రమాలు స్కూల్స్ లో నిర్వహించడానికి వీలు లేదని ఉత్తర్వులు ఇచ్చాం. మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ పేరు పెట్టాం. స్టూడెంట్ కిట్ కి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు పెట్టాం. పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తున్నాం. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు రూపొందించిన నైతిక విలువల పుస్తకాలు విద్యార్థులకు ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం ఆపేసింది. నేను తిరిగి ప్రారంభించాను. యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నాం. మంచి వ్యక్తులను వీసీలుగా నియమిస్తున్నాం. పాఠ్య పుస్తకాల్లో లింగ సమానత్వం ఉండేలా, ఇంటి పనుల ఫోటోలు చెరో సగం ఉండేలా చర్యలు తీసుకున్నాం. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అనుసంధానం చేస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. గత ఏడాది కాలంలో గుంటూరు జిల్లాలో జరిగిన అభివృద్ధిని మీకు నివేదిక రూపంలో అందించాం. గుంటూరు జిల్లా అభివృద్ధికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి, నా తోటి మంత్రులు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, జిల్లాను ప్రగతి పథంలో నడిపించేందుకు కృషి చేస్తున్న ప్రభుత్వానికి, అండగా నిలుస్తున్న జిల్లా అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్వాతంత్ర దినోత్సవానికి హాజరైన స్వాతంత్ర సమరయోధులకు, అమరయోధుల కుటుంబాలకు నా హృదయపూర్వక నమస్కారాలు. జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తున్న కలెక్టర్, సత్వర న్యాయ సేవలు అందిస్తున్న జిల్లా న్యాయమూర్తి, శాంతి భద్రతలను కాపాడడానికి నిరంతరం కృషి చేస్తున్న సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు, బ్యాంకర్లకు, పాత్రికేయులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు, ప్రజలకు మంత్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు.